హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చాను. చాలామంది మన యూట్యూబ్లో పెడుతున్న షార్ట్ వీడియో శివాలయం ఎక్కడ అడ్రస్ అని అడుగుతున్నారు. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా మనం ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుమల తిరుపతికి చేరుకోవాలి. ఇలా మన గరుడ వాహనం నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే ఉక్కురుమాత ఆలయం, శ్రీనివాస మంగాపురం, శ్రీవారి మెట్టు, చిత్తూరు, బెంగళూరు హైవే ఉంటుంది కదా. ఇలా స్ట్రైట్గానే మనం వెళ్ళాలి. మీరు కనుక ఈ శివాలయానికి వెళ్ళాలనుకుంటుంటే నేను చెప్పే రూట్లో నుంచి మీరు వెళ్ళినట్టయితే జస్ట్ 800 మీటర్స్లో ఆ గుడికి మనం చేరుకుంటాము. అలాగే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, నమూనా టెంపుల్ కూడా అక్కడే ఉంటుంది. భక్తి ఛానల్ వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే కళ్యాణాలు, అట్లాగే ఏకాంత సేవ, అలాగే తిరుమలలో జరిగే అన్ని ప్రోగ్రామ్స్ కూడా మనకి ఇక్కడే నమూనా ఛానల్లో అన్నీ చిత్రీకరించబడుతుంది. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠప్రణవాయ. మీకు లెఫ్ట్లో ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఆ బిల్డింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీ భారతీయ విద్యా భవన్. ఇక్కడి నుంచి మనకి జస్ట్ 100 మీటర్స్లో లెఫ్ట్ సైడ్లోనే మనకి దేవాలయానికి వెళ్ళే దారి. ఈ బోర్డు మీద ఉంది కదా, శ్రీ బృహదీశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కిందకే వస్తుంది. తిరుమల వచ్చే భక్తులకు ఈ దేవాలయం దర్శించుకోవటం గొప్ప అనుభూతినిస్తుంది. ఇదే లోపలికి ఎంట్రన్స్. ఆల్రెడీ యాత్రికులు ఉన్నట్టున్నారు. లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు. మీరు చూస్తున్నారు కదా, ఇదే నమూనా టెంపుల్. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో లోపల ఏ విధంగా అయితే స్వామివారు ఉంటారో అదే విధంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇప్పుడు శ్రీ బృహదీశ్వర స్వామి శివాలయంలోకి మనం వెళ్తున్నాము. ఎటు చూసిన ప్రకృతి అందాలతో, చుట్టూ ఎర్రచందనం మొక్కలలో మధ్యలో శివాలయం చూస్తానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ శివలింగం చూడటానికి 2 కళ్ళు చాలవు, అంత అద్భుతంగా ఉంటుంది. అది కార్తీక మాసంలో ఇక్కడ శివాలయంలోకి వచ్చినట్లయితే స్వామివారికి చేసే పూజలు మనల్ని అక్కడే కట్టిపడేస్తాయి. స్వామివారికి చేసే అభిషేకాలు ఉదయాన్నే 5 గంటల నుంచి 11 గంటల వరకు కొనసాగుతాయి. సాయంత్రం వేళలో తిరిగి 5 గంటల నుంచి 8 గంటల దాకా కొనసాగుతూ ఉంటాయి. ఇటువంటి శివలింగం మీరు ఎక్కడా చూసి ఉండరు, కేవలం తిరుపతిలోనే ఉంది. సుమారు 15 అడుగులు ఎత్తైన శివలింగం మీరు ఇంకెక్కడా చూసి ఉండరు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.